కుక్కలు పిక్కలు పీకేస్తున్నాయి. ఇది నిన్నటి మాట. ఇప్పుడు ఏకంగా కన్నులు పీకేస్తున్నాయి. పిచ్చి పట్టినట్టు తోడేళ్ల మందల మీద పడి నిర్దాక్షిణ్యంగా కరిచేస్తున్నాయి. అసలే సమ్మర్ హీట్. ఈ టైంలో వీధి కుక్కల అరుపులు, పదునైన పంటిగాట్ల అరాచకం గుండెలు అదిరిపోయేలా చేస్తున్నాయి. ఎప్పుడు ఎటువైపు నుంచి వచ్చి ఎంత క్రూరంగా దాడి చేస్తాయో అనే ఆందోళన వెంటాడుతోంది. బూర కుక్కలు కసిగా వెంటాడే ఘాట్లు. ఒంటిపై ఎక్కడ పడ్డా తట్టుకోవడం కష్టమే. ఇక చిన్నారుల పరిస్థితి అయితే మరీ ఘోరం. పిల్లలు విలవిల్లాడుతుంటే కన్నవాళ్ల హృదయం ఎంత తల్లడిల్లుతుందో వేరే చెప్పక్కర్లేదు. ఇక్కడ చూడండి, ఇదేంటో గమనించారా? షట్టుకుండే బటన్లా ఉంది కదూ, కానీ బటన్ కాదిది. ఈ పిల్లాడి కన్ను ఎగబడి కుక్క కరవడంతో ఏకంగా కన్నే బయట కూడొచ్చింది. ఇప్పుడీ బాలుడు పడుతోన్న నరకయాతన అంతా ఇంత కాదు. ఒళ్లంతా వణికిపోతుంటే చూస్తున్న వాళ్ల హృదయం ద్రవించిపోతోంది. యాదాద్రి భువనగిరిలో వీధి కుక్కలు స్వైర విహారం చేశాయి. ఆర్బీ నగర్, తారకరామ్ నగర్ లో కనిపించిన వారినల్లా కరిచేశాయి. ఈ క్రమంలోనే ఒంటరిగా నడిచెళ్తోన్న 3 ఏళ్ల రియాన్ పై పడ్డాయి. ఏకంగా కన్నే పీకేశాయి. రక్తం కారుతుంటే అమ్మా అమ్మా అంటూ అరుస్తూ ఇంటికి పరిగెత్తాడు. రక్తమోడుతోన్న రియాన్ పరిస్థితి చూసి కన్నవాళ్ల గుండె పగిలినంత పనైపోయింది. వెంటనే ఆస్పత్రికి పరుగు పెట్టారు. బిడ్డకు చికిత్స అందించాలని డాక్టర్లను చేతులెత్తి వేడుకున్నారు. అసలే సమ్మర్ సీజన్. ఓవైపు ఉక్కపోత, మరోవైపు వీధి కుక్కల దాడులు అంతకు మించి అనేలా పెరిగిపోతున్నాయి. కళ్ల ముందే పిల్లలు పెద్దలపై దాడులు చేస్తూ బీభత్సం సృష్టిస్తున్నాయి. వరంగల్, మంచిర్యాల, సిద్దిపేట, కామారెడ్డి, గుంటూరు, కాకినాడ, శ్రీకాకుళంలో రెచ్చిపోయిన కుక్కలు చాలా మందిని కరిచాయి. గాయపడ్డ బాధితులంతా ఆస్పత్రిలో చికిత్స పొందుతోన్న పరిస్థితి. ఈ నెల 17న మహారాష్ట్రలోని పూణేలో వీధి కుక్కల గుంపు దాడిలో ఓ మహిళ చనిపోవడం విషాదం నింపింది. చక్కని ఏరియాలో తెల్లవారుజామున రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తోన్న మహిళపై 6-7 కుక్కలు ఒక్కసారిగా దాడి చేశాయి. దీంతో స్పాట్లోనే చనిపోయిందా మహిళ. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలు రికార్డయ్యాయి. కుక్కల దాడి నుంచి తప్పించుకునేందుకు ఆమె తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ గుంపుగా చుట్టుముట్టి విచక్షణ రహితంగా కరవడంతో ప్రాణాలు విడిచింది. కుక్కల స్వైర విహారానికి కొన్ని చోట్ల ఇంట్లోంచి బయటకు వెళ్లాలంటేనే ప్రజలు భయపడిపోతున్నారు. ఇప్పుడిక సమ్మర్ కావడంతో కుక్కలు ఏ నిమిషంలో ఎలా ప్రవర్తిస్తాయో తెలియని పరిస్థితి. మున్సిపల్ అధికారులు ఇప్పటికైనా మేల్కొని గత్తరతో గడబిడ రేపుతోన్న కుక్కల్ని పట్టుకోవాలంటున్నారు జనం.